డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎక్కడ? హైదరాబాద్ లోనా కోయంబత్తూరులోనా? రెండవసారి విచారణకు ఆయన డుమ్మా కొట్టడంతో హైదరాబాద్ లో వర్మ ఇంటికొచ్చారు ఒంగోలు పోలీసులు. దానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ప్రతినిధి ఫైరోజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫైరోజ్, ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఆయన రెండవసారి విచారణకి డుమ్మా కొట్టారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు అని ఏ విధంగా ట్రాక్ చేస్తున్నారు? పోలీసులు తీసుకుంటున్నటువంటి ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఆర్జీవీ కేసులో గంటకు మలుపు తిరుగుతుంది. ఎందుకంటే ఆయన ఇక్కడికి ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన హాజరు కావడం లేదని రాయర్ ద్వారా సమాచారం పంపించిన తర్వాత ఇప్పటికే రాత్రి ఒంగోలులో ఉన్నటువంటి పోలీసులు హైదరాబాద్ చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఆర్జీవీ ఇంటి ముందు ఆయన తీసుకొచ్చేందుకు అక్కడ ప్రయత్నించారు. అయితే అక్కడ కూడా ఆయన లేడని సమాచారం తెలుసుకుంది. మరోవైపున ఇప్పుడు ఒక గంట క్రితం తెలిసిన సమాచారం ప్రకారం ఆయన కోయంబత్తూరులో ఉన్నారు. అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన వెంటనే అక్కడ కూడా అరెస్ట్ చేసి ఆయన్ని తీసుకొచ్చేందుకు ఇక్కడ నుంచి ప్రకాశం జిల్లా పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపిస్తున్నారు. చెన్నై పోలీసులతో కూడా ప్రకాశం జిల్లా పోలీసులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన అయితే కోయంబత్తూరు ఉన్నాడు, కానీ ఎక్కడ ఉన్నాడు, కరెక్ట్ లొకేషన్ ఏంటి అనే దానిపైన ఈ పోలీసులకు ఉన్న సమాచారం మేరకు ఈ నెల 23వ తేదీన రామ్ గోపాల్ వర్మ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. లూసిఫర్ 2 సినిమాకి సంబంధించి నటుడు పృథ్వీరాజ్తో పాటు అలాగే ఆయన సినిమాకు సంబంధించిన టీంతో వండర్ఫుల్ టీం అని చెప్పి ఆయన ఆ ఎక్స్లో పోస్ట్ చేసిన దాన్ని బట్టి ఆయన సినిమా షూటింగ్లో కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడి నుంచి పోలీసులు ప్రత్యేక బృందాన్ని పంపించారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా హాజరు కాలేదు. కానీ తాను మాత్రం ఇప్పుడే తాజాగా 2వ నోటీసుగా వాళ్ళ లాయర్ ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను విచారణకు హాజరవుతాను, నేను ఎక్కడుంటే అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను విచారణ హాజరయ్యేందుకు నాకు అనుమతి ఇవ్వడని చెప్పి అలాగే 2 వారాలు గడువు కోరారు. ఒక వారం ముందుగా నాకు ఎప్పుడు విచారిస్తారు, అది కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితేనే ఎప్పుడు విచారిస్తారో ఆ విచారణకు సంబంధించిన సమాచారం కూడా నాకు ఒక వారం ముందుగా తెలియచేయాలని చెప్పి ఆయన కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన కోయంబత్తూరులోనే ఉన్నారు. అంటే పోలీసులకు ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఆయన కోయంబత్తూరులోనే ఉన్నారా, లేకపోతే పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ఎక్కడికైనా పోయారా? అయితే ఫోన్లో కాంటాక్ట్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నారు, ఆయనతో పాటు ఉన్నటువంటి ఈ సినిమా టీంని కూడా విచారించే క్రమంలో ఉన్నారు. మరోవైపున చెన్నై పోలీసులను కాంటాక్ట్ చేసిన తర్వాత ఆయన లొకేషన్ కరెక్ట్గా కనుక్కుని అక్కడికి వెళ్ళడానికి కూడా పోలీసులు సిద్ధపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫైరోజ్, థ్యాంక్స్ ఫర్ ది